ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమిలో ఇప్పుడు కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో నాగబాబు ఎంట్రీతో లెక్కలు మారుతున్నాయి. అక్కడ పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం పైన ఆయన మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు. జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో వర్మకు తగిన గుర్తింపు లేకపోవడంతో ధర్నాలకు దిగుతున్నారు. పైగా వర్మకు ఇచ్చిన ఎమ్మెల్సీ సీటు హామీ సైతం అమలు కాలేదు. ఇక ఆ సమయంలోనే వర్మకు కొత్త ఆఫర్ సంచలనంగా మారుతోంది. దీనిపైన ఇప్పుడు వర్మ నిర్ణయం ఏంటి, పిఠాపురంలో ఏం జరుగుతోంది అనే ఉత్కంఠ మొదలైంది. పిఠాపురంలో తాజాగా మెగా బ్రదర్ నాగబాబు పర్యటించారు. ఎమ్మెల్సీ అయిన తరువాత తొలిసారిగా పిఠాపురంలో నాగబాబు పర్యటన సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వర్మ మద్దతుదారులు నిరసనకు దిగారు. నాగబాబు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నాగబాబు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీగా ఏ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేది అధికారికంగా నాగబాబు అసెంబ్లీ వర్గాలకు సమాచారం ఇవ్వలేదు అని చెబుతున్నారు. ఇక దీంతో ఏ హోదాలో నాగబాబు తాజాగా పిఠాపురంలో అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యారనే ప్రశ్న వినిపిస్తోంది. ఇక ఇదే సమయంలో వర్మను కలుపుకొని వెళ్లకపోవడంతో మరో చర్చగా మారింది. జనసేన ప్లీనరీ వేదికగా వర్మ పైన పరోక్షంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇవి వర్మ మద్దతుదారులకు నచ్చలేదు. నాగబాబు పైన సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పిఠాపురం సీటు వర్మ త్యాగం చేసిన సమయంలో ఆయనకు తొలి విడతలోనే ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీ ఇచ్చారు. కూటమి నుంచి పలువురికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వగా వర్మకు మాత్రం దక్కలేదు. ఇదే సమయంలో వర్మను తిరిగి పిఠాపురం నుంచి పోటీ చేయాలి అంటూ స్థానికులు కోరుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజా వివాదంపై అటు వర్మ ఇటు జనసేన నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే ఈ సమయంలోనే వర్మ సన్నిహితుల నుంచి అనూహ్య ప్రతిపాదన తెర మీదకు వచ్చినట్లుగా తెలుస్తోంది. పిఠాపురం నుంచి పవన్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. భవిష్యత్తులోనూ పవన్ ఆ సీటు నుంచే కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ ప్రతినిధిగా ఇక నాగబాబు పిఠాపుర వ్యవహారాలను పర్యవేక్షిస్తారనేది దాదాపు స్పష్టత వచ్చింది. ఇక టీడీపీ కేడర్ ఉన్న పవన్ కోసం పని చేయాల్సి ఉంటుందనే సంకేతాలు క్లియర్ గా ఉన్నాయి. అయితే ఈ సమయంలో వర్మ ఇక పిఠాపురం నుంచి తన రాజకీయ భవిష్యత్ కోసం కూటమిలో పోరాటం చేయలేరని చర్చ పార్టీ నేతల్లో జరుగుతోంది. గతంలో వర్మ 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పిఠాపురం నుంచి విజయం సాధించారు. అయితే ఇప్పుడు తిరిగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచే పరిస్థితులు లేవని చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో వర్మ వైసీపీలోకి వెళ్తారంటూ కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే వర్మ ప్రస్తుత పరిస్థితులలో డైలమాలో కనిపిస్తున్నారు. గతంలో ఆయనకు జిల్లా రాజకీయాల్లో టీడీపీలో సీనియర్ నేత యనమల మద్దతు ఉండేది. ఇప్పుడు యనమల సైతం దాదాపుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో నామినేటెడ్ పదవి ఇచ్చే వరకు వేచి చూడాలి అంటూ కొందరు పార్టీ నేతలు వర్మకు సూచిస్తున్నారు. హామీ ఇచ్చినట్లుగా వర్మకు ఎమ్మెల్సీ పదవి మాత్రం దక్కడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక మరో ఏడాదిలో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. ఈ సమయంలో ఒక నియోజకవర్గ బాధ్యతలు వర్మకు కేటాయించేలా తాజా సంకేతాలు ఇచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారం. కాగా కూటమి కొనసాగుతోందని పవన్ తో టీడీపీ ముఖ్య నేతలు పదే పదే చెబుతున్నారు. కొత్త నియోజకవర్గాల పైన ఇప్పటికే జిల్లాల్లో చర్చ మొదలైంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో 6 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. కాగా కూటమిలో 3 పార్టీల నేతలు ఈ నియోజకవర్గాల పెంపు స్థానాలపైన భారీ ఆశలు పెట్టుకున్నారు. పిఠాపురం వర్మకు కంచు కోటగా ఉండగా కొత్త స్థానంలో పరిస్థితులపైన అంచనా వేయలేకపోతున్నారు. ఇక పవన్ గెలుపుకు సహకరించిన వర్మకు ప్రాధాన్యత లేకుండా స్పష్టత ఇవ్వకుండా చేయడం ఆయన మద్దతుదారులకు రుచించడం లేదు. ఇక దీంతో ఇప్పుడు వర్మ కొంతకాలం వేచి ఉండే ధోరణితో కొనసాగాలని భావిస్తున్నారు. జిల్లాలో రాజకీయంగా చోటు చేసుకునే మార్పులకు అనుగుణంగా నిర్ణయాలను తీసుకోవాలని
ఉద్దేశంతోనే వర్మ ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. ఇక ఆ సమయంలో టీడీపీ నాయకత్వం ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటుందనేదే చర్చ ఆసక్తికరంగా మారుతోంది. అటు వైసీపీ సైతం పిఠాపురం పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. మరికొద్ది రోజుల్లో పిఠాపురం కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు అని రాజకీయ విశ్లేషకుల మాట. చూద్దాం పిఠాపురంలో రాజకీయాలు ఏ విధంగా మలుపు తిరుగుతాయో.